హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలి. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ జీవిత పరమార్థం. ఈరోజు నేను ఒక ఇంపార్టెంట్ అయినటువంటి టేస్టీ టాపిక్తో మీ ముందుకు వస్తున్నాను. అదేంటంటే సీజనల్ ఫ్రూట్ మ్యాంగోస్, మామిడి పండ్ల గురించి నేను వాటి యొక్క ఉపయోగాల గురించి చాలా క్షుణ్ణమైన వివరణ ఇస్తాను. అందరికీ ఇది సీజనల్లో ఫ్రూట్ గురించి కాబట్టి, ఇదే సీజన్ కాబట్టి అందరికీ చాలా యూజ్ అవుతుందని అనుకుంటున్నా. యాక్చువల్గా అందరూ కూడా చాలా ఇష్టపడే పండు మామిడి పండు. దీన్ని పండ్లలోనే రారాజుగా పిలుస్తారు. అటువంటి మ్యాంగోస్ ఓన్లీ సమ్మర్ సీజన్లో మాత్రమే వస్తాయి. మ్యాంగోస్ యొక్క ఉపయోగాలు ఏంటంటే చాలా వరకు చిన్నపిల్లలు కానీ, పెద్దలు కానీ, ముసలి వాళ్ళు కానీ ప్రతి ఒక్కరు కూడా ఏకదాటిగా అవలీలగా ఇష్టపడి మనస్ఫూర్తిగా తినే పండు మామిడి పండు. దీనివల్ల ఇది టేస్ట్గా ఉండడమే కాకుండా ఈ మామిడి పండు వల్ల అనేక రకమైన ప్రయోజనాలు కూడా ఉన్నాయి. అవి ఏంటంటే మామిడి పండ్లలో ఎక్కువగా పోషకాలు ఉంటాయి. అదేవిధంగా విటమిన్ సి, విటమిన్ ఏ, విటమిన్ బి, విటమిన్ కే అనే పోషకాలు ఇందులో పుష్కలంగా ఉంటాయి. అదేవిధంగా ఫైబర్ కూడా చాలా అధికంగా ఉంటుంది. ఈ మామిడి పండ్లు తినడం వల్ల మనిషికి ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయన్నది వన్ బై వన్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ముఖ్యంగా మామిడి పండ్లలో ఉన్నటువంటి విటమిన్ సి కానీ, విటమిన్ ఏ, ఈ రెండు కూడా మానవ శరీరంలో ఉత్పత్తి అయ్యేటటువంటి చెమటని కంట్రోల్ చేస్తుంది. అంటే చాలామందికి చూడండి ఆయిల్ ఫేస్లు వస్తూ ఉంటాయి. ఆయిలీగా ఫేస్ అంతా తయారైపోతూ ఉంటుంది. అలా ఎంత మేకప్ అయ్యి వెళ్ళినా సరే ఆయిలీగా ఫేస్ తయారైపోయి చాలా చిరాకుగా ఉంటుంది. ఈ మామిడి పండులో ఉన్నటువంటి విటమిన్ సి కానీ, ఏ కానీ అలాగా ఎవరి చర్మం నుంచి అయితే ఫేసుల్లో స్వెట్ అనేది చెమట ప్రొడ్యూస్ అవుతుందో, లభిస్తుందో అలాంటి దాన్ని అవలీలగా కంట్రోల్ చేయగల గుణం ఈ మామిడి పండుకు ఉంది. అదేవిధంగా ఫేసులో ముడతలు వచ్చేస్తూ ఉంటాయి. ఆ ముడతలను కూడా తగ్గించే గుణం మామిడి పండుకు ఉంది. చాలామందికి నుదురిపైన గీతలు వచ్చేస్తూ ఉంటాయి. అంటే ముసలి వాళ్ళుగా అయిపోతూ ఉంటారు. చిన్న ఏజ్లో కూడా వాళ్ళకున్న టెన్షన్లు, ప్రెజర్లను బట్టి కూడా మనిషి ముసలివారిగా మారిపోతూ ఉంటారు. అలాంటి చర్మాన్ని కూడా అది సున్నితంగా మార్చగల శక్తి మామిడి పండుకు ఉంది. అదేవిధంగా చర్మానికి మెయిన్ వృద్ధాప్య ఛాయలు అనేవి రాకుండా ఈ మామిడి పండు కాపాడుతుంది. అందుకని ఈ సీజన్లో ప్రతి ఒక్కరు కూడా మామిడి పండుని తినండి. దాని యొక్క లాభాలన్నీ కూడా సమకూర్చుకోండి. ఈ మామిడి పండులో ముఖ్యంగా రక్తాన్ని బ్లడ్ ప్రెషర్ అంటే బీపీని కంట్రోల్ చేయగల శక్తి మామిడి పండుకు ఉంటుంది. ఇందులో పొటాషియం, మెగ్నీషియం, విటమిన్ ఏ అనేవి ఈ పోషకాలు ముఖ్యంగా థైరాయిడ్ సమస్య ఎవరైతే ఉందో థైరాయిడ్ సమస్య వచ్చే వాళ్ళకి కూడా ఆ సమస్యల్ని కంట్రోల్ చేయగల కెపాసిటీ ఈ మామిడి పండులో దొరికే మెగ్నీషియంకి ఉంటుంది. అదేవిధంగా రక్తపోటు అంటే బీపీని నియంత్రించడంలో కూడా ఈ యొక్క మామిడి పండు ఎంతగానో ఉపకరిస్తుంది. ఇంకా చూసుకున్నట్లయితే ఈ మామిడి పండులో ఫైబర్ అధికంగా ఉంటుంది. అంటే పీచు పదార్థం ఎక్కువగా ఉంటుంది. ఈ పీచు పదార్థం వల్ల కిడ్నీలు కూడా చాలా ఆరోగ్యంగా ఉంటాయి. ఇందులో లభించే ప్రతి ఒక్క మూలకం కూడా చాలా ఆరోగ్యంగా ఉంటుంది. అదేవిధంగా ఎవరైతే బరువు తగ్గాలనుకుంటారో అటువంటి వారికి కూడా ఈ మామిడి పండు ఎంతగానో ఉపకరిస్తుంది. అది ఎలా అంటే మామిడి పండులో ఎక్కువగా నీటి శాతం ఉంటుంది. మరి డైటరీ ఫైబర్ అంటే పీచు పదార్థం, ఈ మూడు కూడా ఉండడం వల్ల మామిడి పండ్లు తిన్న వాళ్ళకి కడుపు నిండుగా అనిపిస్తుంది. దానివల్ల ఆకలి అనిపించదు. మామిడి పండ్లు ఎక్కువగా తినేవాళ్ళు ఈ సమ్మర్ సీజన్ అంతా కూడా ఆహారాన్ని అంటే భోజనం చేయడం తగ్గిస్తారు, తిండి తగ్గించుకుని తింటారు. దానివల్ల బరువు తగ్గడంలో కూడా ఈ మామిడి పండు ఎంతగానో సహకరిస్తుంది. ఇంకా మామిడి పండుని పిల్లలు, పెద్దలు ప్రతి ఒక్కరు కూడా చాలా బాగా తినగలుగుతారు. ఎందుకంటే అంత టేస్టీగా ఉంటుంది. ముఖ్యంగా మామిడి పళ్ళులో ప్రసిద్ధి చెందినవి 3 రకాలు ఉన్నాయి. దశేరి, లాంగరా, చౌష్నా రసాలు. ఫస్ట్ దశేరి అనేది, లాంగరా, చౌష్నా అనేవి
ఉత్తరప్రదేశ్ అటు సైడ్ పండుతాయన్నమాట. మన సైడ్ లభించేది తక్కువ. ఎక్కువగా మన సైడు చూసుకున్నట్లయితే బెంగినపల్లి, రసాలు ఇవి బాగా ఇంట్రెస్ట్‌గా తింటారు. టేస్టీ కూడా చాలా చాలా బావుంటుంది. ముఖ్యంగా ఈ యొక్క మామిడి పళ్ళు సెలెక్ట్ చేసుకున్నప్పుడు చాలామంది ఏంటంటే ఇప్పుడు మామిడి పండ్లు పచ్చివి కోసి అవి ముగ్గడం కోసమని బ్యాటరీ గానీ, లేదంటే పౌడర్‌లు గానీ జల్లి వాటిని ముగ్గిస్తున్నారు. దానివల్ల లోన పైకి కలర్ వచ్చినా సరే పండు యొక్క లోన పచ్చిదనంగా ఉండి, పుల్లగా ఉండి టేస్ట్ అనేది అది స్వతహాగా వచ్చింది కాదు కాబట్టి అంతగా బాగుండకపోవచ్చు. అందుకనే వీలుండి చాలామంది ఒకవేళ తెలిసినట్లయితే చెట్టుకు ముగ్గినటువంటి పండ్లు దొరికితే ఆళ్ళంత అదృష్టవంతులు ఇంకొకళ్ళు లేరని చెప్పాలి. ఎందుకంటే ఎటువంటి కెమికల్స్ గానీ ఏమీ కూడా ఎయకుండా నేచురల్‌గా చెట్టుకు పండిన పండు తీసుకొని తింటే అందులో విటమిన్స్ కానీ, పోషకాలు గానీ చాలా పుష్కలంగా ఉండడం వల్ల ఆటిల్లో ఉన్నటువంటి లాభాలన్నీ కూడా మనిషి యొక్క దేహానికి ఎంతగానో ఉపయోగపడతాయన్నమాట. అందుకనే మ్యాంగోస్ కొనేటప్పుడు గానీ, తినేటప్పుడు గానీ వాటిలో ఉన్నటువంటి క్వాలిటీ చూసుకోండి. దీనివల్ల మ్యాంగోస్ ఓన్లీ టేస్ట్ కోసం మాత్రమే తినే ఫుడ్ మాత్రమే కాదిది. ఇది చాలా ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. చాలామందికి మామిడి పండు తినడం వల్ల కలిగే లాభాలు తెలియకపోవచ్చనే అనుకోవచ్చు. ఎందుకంటే ఇది బరువు తగ్గించడంలో ఉపయోగపడుతుంది. 2 బీపీని కంట్రోల్ చేయడంలో ఉపయోగపడుతుంది. మూడోది షుగర్ లెవెల్స్ ఎవరికైతే ఉంటాయో ఆ షుగర్ లెవెల్స్ హెచ్చుతగ్గులు కాకుండా సమభాగంలో బ్యాలెన్స్ చేయగలిగే కెపాసిటీ కూడా మ్యాంగోస్‌కి ఉంటుంది. డయాబెటిక్ పేషెంట్స్ మ్యాంగో తినొచ్చా అంటే తినొచ్చు. అంటే రోజు అదే పనే కాకుండా అప్పుడప్పుడు మ్యాంగోస్ తినొచ్చు. తినడం వల్ల కూడా అంటే షుగర్ లెవెల్స్‌ని కూడా సమమైన పద్ధతిలో క్రమబద్ధీకరిస్తుందన్నమాట. ఇంకా ఈ యొక్క మ్యాంగోస్ కిడ్నీలకి ఎంతగానో ఉపయోగపడతాయి. ఎందుకంటే పీచు పదార్థం ఉంటుంది కాబట్టి కిడ్నీస్ కూడా స్టోన్స్ అనేవి ఫార్మ్ అయినప్పుడు ఆ స్టోన్స్ కరగడానికి కూడా ఈ మ్యాంగోస్ ఎంతగానో ఉపయోగపడతాయి. దానికి ఇందులో ఉండే ఫైబర్ పీచు పదార్థం చాలా ఉపయోగకరంగా ఉంటుంది. అందుకనే ప్రతి ఒక్కరు కూడా మ్యాంగోస్ ఏవైతే ఉన్నాయో అవి నేచురల్‌గా ముగ్గేటట్టు కానీ, లేదంటే చెట్టుకి పడినటువంటి పండ్లు గానీ దొరికితే అయి తీసుకొని తినడం చాలా మంచిది. వాటిలో ఏంటంటే ఈ రోజుల్లో మనం బయట మార్కెట్‌లో అమ్మే మ్యాంగోస్ చూస్తే అన్నీ కూడా కల్తీ వచ్చేసాయి. రంగులేసి, ముగ్గులేసి అవి బ్యాటరీస్ పెట్టి పండిస్తున్నారు. దానివల్ల చాలా అనారోగ్యమైన ప్రాబ్లమ్స్ వస్తాయి. ఎందుకంటే టేస్ట్ ఉండదు. ప్రాబ్లమ్స్ కూడా చాలా చాలా వచ్చే అవకాశాలు ఉన్నాయన్నమాట. నేచురల్‌గా దొరికే పండుకి ఎప్పుడు కూడా అది ఆరోగ్య గుణాలు అంటే సద్గుణాలు గానీ, పోషకాలు గానీ, విటమిన్స్ కానీ, మినరల్స్ కానీ ప్రతీది కూడా చాలా పుష్కలంగా లభించడం వల్ల ఎటువంటి కల్తీ లేకుండా మనిషి చాలా ఎనర్జీ పొందుకుంటాడు దానివల్ల. క్యాలరీస్ ఉంటాయి ఇందులో. ఫైబర్ ఉంటుంది. ఫ్యాట్ క్వాంటిటీ కూడా చాలా తక్కువ ఉంటుంది. దీనికి మనిషిలో ఫ్యాట్‌ని కరిగించే గుణం కూడా ఉంటుంది. అందుకనే ప్రతి ఒక్కరు కూడా మ్యాంగోస్ ఈ సమ్మర్ సీజన్ అంతా కూడా మిస్ అవ్వకుండా తినండి. ప్రతి ఒక్కరు కూడా మ్యాంగోస్ యొక్క రుచులు చూసుకొని, వాటి యొక్క క్వాలిటీ చూసుకొని తిని ఎంతో ఆరోగ్యాన్ని సంపాదించుకోవాలని నేను ఈ యొక్క మెసేజ్ మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను. ఎవరైతే ఇంకా హెల్తీగా తయారవ్వాలనుకుంటున్నారో, గ్లో స్కిన్ రావాలనుకుంటున్నారో మ్యాంగోస్‌ని ఎక్కువగా తినండి. ఓకేనా ఫ్రెండ్స్? ఈ యొక్క మెసేజ్ మీ అందరికీ కూడా నచ్చుతుంది అనుకుంటున్నా. పిల్లలు, పెద్దలు ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క మెసేజ్‌ని మీకు నచ్చినట్లయితే ఇది లైక్ చేసి షేర్ చేయండి. 10 మందికి కూడా వెళ్తుంది. ఈ యొక్క సీజన్‌లో దొరికే సీజనల్ ఫ్రూట్ పండ్లలోనే రారాజుగా పిలిచేటువంటి ఈ యొక్క మామిడి పండు యొక్క ఉపయోగాలు ప్రతి ఒక్కరు తెలుసుకొని ఇష్టం ఉన్నా లేకపోయినా సరే మాక్సిమం 99% ఇష్టపడే తింటారు. ఇష్టం లేని వాళ్ళు ఎక్కడో ఒక్కొక్కళ్ళు ఉంటారు. వాళ్ళకు కూడా ఈ యొక్క ఉపయోగాలు తెలిసాయంటే ఆ యొక్క పండును కూడా తినడానికి ఎంతగానో ప్రయత్నిస్తారు. అందుకని ఈ యొక్క వీడియోని ప్రతి ఒక్కరు షేర్ చేసి అందరికీ మామిడి పండు యొక్క ఉపయోగాలు తెలుసుకొని ఈ యొక్క మామిడి పండుని తిని ఈ యొక్క ఆస్వాదిస్తారో బాగా ఆనందిస్తారని తెలియపరుస్తున్నాను. ప్రతి ఒక్కరికి కూడా ఈ యొక్క వీడియోని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఏమన్నా మీకు డౌట్స్ ఉంటే అడగండి. దీని ద్వారా నేను మరిన్ని వీడియోలు మీకు తెలియపరచడానికి, అందించడానికి నాకు అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.